హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే అమ్మా, ఇదంతా మ్యారేజ్ అయిన 10 డేస్ నుంచి 3 మంత్స్ వ్యవహారం. ప్రెగ్నెన్సీ అవును వచ్చింది, ఆ తర్వాత ఏంటి? కన్సీవ్ అయిన కానించెల్లి ఇంకా గొడవలు మేడం వీళ్ళు. అసలు స్టార్టింగ్ నుంచి గొడవలే, ఇంకా గొడవలు ఏంటి? మళ్ళీ కన్సీవ్ అయిన కాంచి మేడం గొడవలు. నేను ఒక డ్యూటీ చేసుకొని నేను ఇక్కడ ఉంటా, పోదాం వస్తాం మనం. అంటే ఈ 3 మంత్స్ లో ఈయన ఏం చేస్తున్నాడు అంటే బాగా తాగుతుండే మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన ఇట్లా తాగుతుండే. నువ్వు ఆడిపోతే ఇట్లా తాగుతావు, నేను ఆల్రెడీ కన్సీవ్ అయి ఉన్నా, ఈ తాగుడు ఇవన్నీ నువ్వు బంద్ చేయాలని నేను చెప్పిన మేడం. బంద్ చేస్తా అని ఇట్లా ప్రామిస్ చేసినాడు. చేస్తే సరే అనేసి అని మేము ఇంటికి పోయినా మేడం. మామూలుగా నేను ప్రామిస్ అట్లా చేపించుకున్నా మేడం, అంత పెద్దగా ఏం కాదు. వెళ్ళినా మేడం. ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే కాడికి వెళ్ళి తాగేసి వచ్చి అంటున్నాడు, ఇగో నన్ను అర్థం చేసుకునే భార్య ఉంటే బాగుండు, అర్థం చేసుకునే వాళ్ళు వచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని తిడితే, ఆ నైటు నేనన్నా తెల్లారు లేచినాకన్నా నేను అర్థం చేసుకోవట్లేదని మాట్లాడుతున్నావు, నీ జీవితం నేనేనా ఆగం చేసిందా, నువ్వే నా కోసం వచ్చినావా నేను నీ కోసం వచ్చిందా అనేసి అని నేను అన్నా. అన్నాక ఇక అరే ఏందిరా ఎప్పుడు వచ్చినా ఇంట్లో రాత్రి ఏమిటికి రా తీసుకుపోయి తోలరా నేనన్నా మేడం. ఇట్లా మాట్లాడితే నా వల్ల కాదు, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, రా నువ్వు నన్ను తోలొద్దురా, ఈ గొడవలు నా వల్ల కాదని నేను అన్నా. అంటే వాళ్ళ అమ్మ, నేను 3-4 టైమ్స్ నేను అడిగినందుకు వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, ఈ గొడవలు ఏందిరా ఇక్కడ వచ్చి రద్ది, ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చినవరా, ఎందుకు తీసుకొని వచ్చినవరా. మీరు కొంచెం బ్రీఫ్ చేయాలి. మీరు మాట్లాడుకున్నాయి కాదు కానీ అసలు ఇంతకీ ఏంటి ఫైనల్ గా? నువ్వు స్టార్టింగ్ 10 రోజులు నెల రోజుల దగ్గరే ఆగిపోయావు. పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది, పిల్లలా? ఇప్పుడు ఏంటి, మీరిద్దరు కలిసి ఉన్నారా లేదా? చెప్పమ్మా. ఈ కన్సీవ్ అయినాక ఈ గొడవతోనే నన్ను హైదరాబాద్ వెళ్తా అంటే పంపించకుండా గొడవ అయింది మేడం. అయిన తర్వాత తను అన్నాడు, ఈ గొడవ తర్వాతనే అన్నాడు, నీ కడుపుతోనే నాకు ఎట్లాంటి సంబంధం లేదని మాట్లాడాను మేడం. సంబంధం లేదంటవా అంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా మేడం. ఈయన రాకపోయినా నీ హైదరాబాద్ రూమ్ దగ్గరికి వెళ్ళినా. ఎవరున్నారు హైదరాబాద్ లో? ఎవరు లేరు మేడం, మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినా నేను. ఓకే, అత్తగారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయావు, నీ రూమ్ కి నువ్వు వచ్చావు. అత్తగారింటి దగ్గర నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆయన నన్ను పంపించిండు. మా అమ్మ వాళ్ళకి చెప్పిండు ఇట్లా గొడవ చేస్తున్నదని ఈయన చెప్పిండు. చెప్తే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 డేస్ అక్కడ ఉండి, ఈయన కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే నేను డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయినా. వెళ్ళిపోయేసరికి మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినా మేడం. అయితే ఈయన అక్కడ లేడు. నేను వచ్చిన తెల్లారి ఫోన్ చేసిన, ఇంటికి వస్తా, ఎట్లా పని పోయింది, డ్యూటీ పోయింది కదా, కార్ డ్రైవింగ్ చేస్తాడు, వస్తాడు కదా సాయంత్రం అని అనుకున్నా. రావట్లేడు. నెక్స్ట్ డే నేను ఫోన్ చేస్తే, నువ్వు మొన్న ఎప్పుడో వచ్చి, అంటే నేను వెళ్ళింది నిన్న సాయంత్రం మేడం, నువ్వు మొన్న ఎప్పుడో వచ్చి అక్కడ సందులో కనపడి నన్ను చూసి పారిపోయినావు నువ్వు అనేసి అంటే, నేను వచ్చిందే ఇప్పుడు, నిన్ను చూసి నేనెందుకు పారిపోతా, నాకు అంత భయపడాల్సిన అవసరం ఏంది, నేను డైరెక్ట్ అని నేను అన్నా మేడం. అన్నాక అప్పుడు ఈ మాట అన్నాడు, నీ కడుపుతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నువ్వు ఎవరిని పిలిపించుకో, నువ్వేం చేస్తావు చేసుకో అంటే, సరే అనేసి అని ఇంకా నేను అక్కడ ఉండకుండా నేను వెళ్ళిపోయినా మేడం. సికింద్రాబాద్ మా అక్క వాళ్ళు ఉంటారు, లాగేజ్ నా బట్టలు తీసుకొని నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన మేడం. అక్కడ ఉన్నా ఒక 10 డేస్ ఉన్న తర్వాత నేను ఇంటికి వచ్చేసిన మేడం. అప్ప నుండి 4th మంత్ దాకా మళ్ళీ పెద్ద మనుషులలో మాట్లాడడం అట్లా 2 టైమ్స్ జరిగింది మేడం. అయితే పెళ్లికి ముందు నేను వాళ్ళ అక్క వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ అక్క అన్నది, నా మొగంతో పండుకున్నది ఎందుకు వస్తుంది అనేసి అని మాట్లాడింది మేడం. నా మొగంతో పండుకున్నదంటే నాకు వరుసకు అన్న అవుతాడు, ఆయనకు నాకు అక్రమ సంబంధం కట్టిందని నేను ఆమెతో సరిగా మాట్లాడట్లేదు మేడం. మాట్లాడకపోతే నా బిడ్డతో మాట్లాడదా అని ఆ పోయిన పంచాయతీలో మళ్ళీ గొడవ పెట్టింది మేడం. ఇప్పుడు మీ ఆయన నువ్వు కలిసి ఉన్నారా లేదా? కలిసి ఉన్నామంటే వాళ్ళు గొడవ పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోయినా మేడం. అసలు మొత్తం ఎన్ని రోజులు కలిసి ఉన్నావు తల్లి అతనితో? పెళ్ళైన కాంచి ఒక 3-4 మంత్సే మేడం. 3-4 మంత్స్ నుంచి ఇప్పుడు విడిపోయావు కదా, విడిపోయి 2-3 years అవుతుంది అయితే? లేదు మేడం, కరెక్ట్ 1 year అవుతుంది మేడం. అది కూడా ఎట్లా అంటే ఇట్లా 5th మంత్ లా నన్ను కొట్టి ఎల్లగొట్టిరు మేడం. ఎల్లగొడితే నేను వచ్చేసి ఇక్కడ ఉన్నా మేడం మా అమ్మ వాళ్ళ దగ్గర. పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళిన మేడం. అంటే ఈయన నాకంటే ముందే నన్ను కౌన్సిలింగ్ కానీ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిప్పుతున్నాడు. పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తా అని మహబాద్ తీసుకొచ్చి మహబాద్ లో కౌన్సిలింగ్ ఇప్పిస్తా అని
చూపించినారు. ఆ, అయితే నా ప్రాబ్లం ఇది, ఎవరైనా మాట్లాడతారు, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడితే నన్ను తగలబడ్డారు, నాశనమైనారని మాట్లాడిందని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు, ఇది కరెక్ట్ కాదనేసి అని నేను అన్నా. అక్కడ నుండి వచ్చిన తర్వాత మాది మధిరాల పిఎస్ మేడం, మధిరాల పిఎస్ లో వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే ఆ, మీకు ఇంకా డెలివరీ అవ్వడానికి ఎన్ని మంత్స్ ఉన్నది అనేసి అని అడిగినారు మేడం. 3 months ఉన్నదన్న. అయితే ఇక్కడ సార్ ఏం చేసినారంటే ఎఫ్ఐఆర్ చేయకుండా ఫస్ట్ మిమ్మల్ని సఖీ సెంటర్ పంపిస్తా అని సూర్యాపేటలో సఖీ అమ్మా సెంటర్ కి ఒక్క advice నిమిషం ఇచ్చారు. అమ్మా, 2-3 పంచాయతీలు జరిగినాయి పోలీస్ స్టేషన్ లో. కౌన్సిలింగ్స్ జరిగినాయా మీకు? అదే సఖీ సెంటర్ కి వెళ్ళినాం మేడం. అక్కడ కౌన్సిలింగ్ జరిగినాయా? కౌన్సిలింగ్ మీ జరిగింది ఇద్దరిని మేడం. కలిపి నేను నా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరిని కలిపి ఉండమని చెప్పారా? చెప్తే ఇతను ఏమన్నాడంటే మీరు నాకు ఇట్లా చెప్తున్నారు, కొద్ది రోజులు దూరం ఉండొచ్చు కదా, మీ అమ్మ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటుంది కదా, అమ్మాయి కన్సీవ్ అయ్యే ఉన్నది కదా, దూరంగా ఉంటే ఏమైతుందంటే డెలివరీ అయ్యేదాకా దూరంగా ఉండండి, డెలివరీ అయినాక కాపురానికి వస్తది అన్నారా? గొడవలు జరగడం వల్ల ఎక్కడున్నా ఏం లేదు, మీ వాళ్ళ పక్కన ఉన్నా ఏం లేదు, నేను దూరంగా ఉంటా, నా సంసారం మీద నాకు కావాలి, నాది నేను వండుకొని తింటా అని నేను అన్న మేడం. ఓకే, అయితే అట్లా ఉన్నాడంట. సపరేట్ ఉన్నానని ఫ్యామిలీ చెప్పి- అడుగుతున్నావు నువ్వు, అతను సపరేట్ ఫ్యామిలీకి ఉండడానికి రెడీగా లేడు. అవును మేడం. ఓకే, అయితే పెద్ద మనుషులు సఖీ సెంటర్లు ఏమన్నారంటే ఇట్లా ఉండొచ్చు కదా, కొద్ది రోజులు అమ్మాయి అడుగుతుంది కదా అని అంటే, ఏ రాజ్యాంగంలో రాసి పెట్టుంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఇదే నాకు చెప్పేది అనేసి అని వాళ్ళని రివర్స్ గా మాట్లాడుతున్నాడు మేడం. అయితే అమ్మ నువ్వు ఇక్కడ సైన్ పెట్టేసేయి, ఇంకా మీరు ఏదన్నా పోలీస్ స్టేషన్ లో తెలుసుకోండి అనేసి అని సైన్ పెట్టించింది మేడం, ఏదో రాసి. ఓకే, సరే అనేసి నేను సైన్ పెట్టేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ సార్ ఏమన్నాడంటే కూర్చొని మాట్లాడిపిద్దాము, కొద్ది రోజులు ఆగు, డెలివరీ అయిన తర్వాత రా అనేసి అని చెప్పింది సార్. ఓకే. అయితే నాకు పాప పుట్టింది మేడం, నేను ఫోన్ చేసిన ఇంతసేపు ఇక్కడే సంవత్సరంలో ఎన్ని నెలలు 5 నెలలు జరిగినాయి, 6 నెలలు జరిగినాయి, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, నీకేం కావాలి, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? నా భర్తతోని నేను ఉండాలనుకుంటున్నా మేడం, కానీ తను అవును, మరి అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండొచ్చు కదా, మరి ఏమైతుంది నీకు? వాళ్ళు నన్ను ఇట్లా కొట్టి టార్చర్ చేసి ఎల్లగొట్టినారు మేడం, అందుకని ఇట్లా చీటికి మాటికి నాతో పంచాయత్ చేస్తున్నారు మేడం. అవునమ్మా, నీ బిహేవియర్ మీద అనుమానం ఉంది ఒకటి, నువ్వు అవును. వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లా. అవును మేడం. పెళ్ళైన 10వ రోజు నుంచే వాళ్ళు అమ్మో ఈ మహాతల్లి మాకు వద్దు మొర్రో అంటున్నారు ఓ పక్కన. నువ్వు అయినా అవును. ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు, ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు, డెలివరీ దాకా వెళ్ళావు, తిప్పి కొడితే అవును. 3 నెలల కాపురం, మళ్ళీ మధ్యలో ఏదో 1 నెల 2 నెలలో కలిసి ఉన్నారు. అవును. స్టార్టింగ్ నుంచి నీకు అర్థమవుతుంది ఇతను కలిసి ఉండడండి అని. అతనే ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాడని నువ్వు ఏదైతే చెప్తున్నావో అవేవి నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా అంటున్నా. ఎందుకు అంటే మలేషియా వెళ్ళిపోయాడు, నేను చేసుకోను అన్నాడు, నువ్వేమో ఆల్రెడీ అవును. బ్లాక్ చేసి ఉన్నాను, అయినా గానీ అతను నా కాళ్ళు పట్టుకుని బతులాడాడండి అంటే నువ్వు కేసు పెడతానని బెదిరించావో, చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానన్నావో అది అర్థం కావట్లా. ఎదురు రివర్స్ లో నువ్వేం చెప్తున్నావు, నేను టేక్ ఇట్ ఈజీ అని వదిలేశానండి, వాడు బొంద, వాడు ఎందుకు నాకు అని. తీరా చూస్తే నన్ను ట్రేస్ అవుట్ చేసి మరి నన్ను పెళ్లి చేసుకున్నాడండి అంటున్నావు. చేసుకున్న పెళ్లి ఎన్ని రోజులు ఉంది? 5 రోజులు. మాట్లాడడానికి ఏమో 6 నెలల టైం పట్టింది పెళ్లికి ఒప్పించుకోవడానికి. 5 రోజుల నుంచే మీ అమ్మ క్యారెక్టర్, నీ క్యారెక్టర్, నీ నీ ఇంట్లో పనితనం గురించి, ఫోన్లు మాట్లాడడం గురించి గొడవలు పడుతూ నిన్ను ఇంట్లో నుంచి పంచాయతీలు పెట్టారు. 10వ రోజున అవును. పంచాయతీలు జరిగినాయి అంటే అప్పుడే నీకు అర్థం అవ్వాలి కదా, ఇలాంటి వాళ్ళతోటి నేను ఎంతవరకు కంటిన్యూ అవ్వగలను, నేను ఉండగలనా లేదా, ఇది ఎంత హెరాస్మెంట్ కి సంబంధించిన కాపురంగా ఉంది, వాడు నా కండిషన్స్ ఒప్పుకొని ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్వాలేదు కానీ ప్రతిరోజు కొడుతున్నారు, తిడుతున్నారు, పంచాయతీలు పెడుతున్నారు. ఇంతే తప్ప ఈ కాపురంలో ఏమీ కనిపించట్లా. అలాంటి కాపురం అవును కోసం మేడం. నువ్వు ఒక డెలివరీ కూడా చేసేసావు, ఒక ఆడపిల్లని కనేసావు, ఇప్పుడేమో నాకు భర్తే కావాలండి అంటున్నావు. నువ్వు ఏం చేసినా నేను- అతను నిన్ను తీసుకెళ్ళడు. ఇది సీన్ అర్థం అవుతుంది ఇక్కడ.